జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండవ విడత ఎన్నికల సందర్భంగా ఇవాళ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేశారు అధికారులు. ఈ క్రమంలో మొత్తం కూడా అధికారులపైన ఉన్నతాధికారులపైన తిరగబడ్డారు. కారణము వారికి మధ్యాహ్నం 3 గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి భోజన వసతులు కల్పించలేదు. దీంతో వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమ వద్ద రూ. 800 ఓటీ వస్తున్నటువంటి క్రమంలో అందులోంచి కట్ చేసినా తమకు ఎందుకు భోజనం పెట్టట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే దీన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పటికప్పుడు అధికారులు మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వాళ్ళైతే సాధించారు. మరి ఈ రకమైన పరిస్థితి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అంటే వారికి అధికారులకు ఒక్కొక్కరికి రూ. 800 వచ్చినప్పటికీ అందులో వీళ్ళు కట్ చేసుకుంటున్నా మరి ఎందుకు ఇవ్వలేదంటూ వీరంతా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి అధికారులపైన తిరగబడము ఈ ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది చేయడం పట్ల ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మరొక ప్రధాన వార్త ఇవాళ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పులీశ్వర్ సహా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అలాగే జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావుతో సహా మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనపైన ఛార్జ్ షీట్ని అయితే విడుదల చేశారు. జగిత్యాల జిల్లాకు వస్తే రోళ్లవాగు ప్రాజెక్టు 2 ఏళ్లైనా ఎందుకు పూర్తి కాలేదు, 130 కోట్లతోటి 95% బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది, కానీ కాంగ్రెస్ సర్కారు కనీసం 5% పనులు ఎందుకు చేయలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధర్మపురి కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి 2 ఏళ్ళుగా ఏం చేశారు, సంవత్సరంలో గెలిస్తే బస్టాండ్ తీసుకొస్తామని డిపో తీసుకొస్తానని చెప్పినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏం చేశారంటూ వాళ్ళు కూడా అక్కడ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక దేవాలయానికి నిధులు లేవు, ఏది కూడా పూర్తి స్థాయిలో రావట్లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, డిమాండ్ చేశారు. ఇక కొరుట్లలో కూడా ఇటు దేవస్థానంకు సంబంధించి నిధులన్నీ బీఆర్ఎస్ హయాంలో తీసుకొస్తే తానే అని చెప్పుకుంటున్నాడంటూ ఇటు కొరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులకు అలాగే బ్రిడ్జ్లకు నిధులు మంజూరు చేస్తే శిలాఫలకం మార్చి తామే చేశామని చెప్పుకుంటున్నారంటూ ఇటు వీరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరొక ప్రధాన వార్త బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారంలో దారుణ హత్య జరిగింది. రేపటి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జగిత్యాల నివాసం ఉంటున్నటువంటి కుటుంబము తాళ్ళ ధర్మారం గ్రామానికి రాగా అక్కడ గతంలో ఉన్నటువంటి గొడవలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ చిన్నాన్న కుమారుడు ఇటు అన్నను తీవ్ర స్థాయిలో కర్రలతో దాడి చేసి పగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే పూర్తి స్థాయిలో దీనిపైన పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో భూ తగాదాలు అలాగే గతంలో ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగానే హత్య జరిగినట్టయితే నిర్ధారించారు.